భక్ష్యంకులు దేవుని గణపరిచాడు. ఏ విషయంలో కానీ ఒక టైం వచ్చింది, లాస్ట్ బట్ట లేకుంటే లాస్ట్ సంవత్సరం నాకు తెలియదు, కానీ కాన్ఫికేషన్స్ జరగాలి. కాన్ఫికేషన్కి ముందు ఆ సంవత్సరం వర్షాలు పడకపోతే కొంతమంది పెద్దలు ఉంటారు కదా, పెద్దలు సలహాలు ఇస్తారు. పెద్దలు, బ్రదర్ ఈ సంవత్సరం వర్షాలు పడలేదు, చాలామంది వస్తారు. ఆల్ ఇండియా అంటే చాలా మొత్తం భారతదేశంకి వెళ్ళి వచ్చేవాళ్ళు 25,000 మంది. వాళ్ళకందరికీ పెట్టాలంటే కష్టమవుతుంది, అకామిడేషన్ ఇవ్వడానికి, తిండి కానీ లేకుంటే ఏరియా పెట్టడానికి కష్టమైతే బ్రదర్ ఈ సంవత్సరము కాన్ఫికేషన్ పెట్టకపోతే మంచిది అని చెప్పి సలహా ఇచ్చినారంట. సలహా ఇస్తే ఈయన ఒక స్మైలింగ్ ఫేస్ పెట్టేసి లెట్ us pray God will help అని అంట. దేవుడు మనకేం చేస్తాడు, ప్రార్థన చేస్తాము, దేవుడు మనకేం చేస్తాడు, సాయం చేస్తాడని చెప్పి ప్రార్థన చేసినారు. ఆ సమయం వచ్చేసింది, కాన్ఫికేషన్ జరుగుతున్నాయి. దేవుడు ఎట్లా పోషించాడంటే 25,000 మందికి 3 పూటలు వాళ్ళకి ఏమండాల, మార్నింగ్ టిఫిన్, కాఫీ, టీ. మేము ఉన్నాం అక్కడ, తిన్నాం కాబట్టి చెప్తున్నాం. మధ్యాహ్నం మళ్ళీ 25,000 మందికి మీల్స్, మళ్ళీ సాయంకాలం భోజనాలు 8 రోజులు. ఏ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా పెట్టదు అట్లా. వీళ్ళు చెప్పే ఉద్దేశం ఏంటంటే మహిమను, దేవుని మహిమ ప్రభా, ఇది నీ మందిరము, నీ స్థలము, నీ బిడ్డలు వాళ్ళకు పోషించాలి, రక్షణ పొందుకోవాలి, దేవుని మీద ఆధారపడుతున్నారు. ఆ సంవత్సరంలో రక్షణ కొరకు తీర్మానించుకున్న వారు చాలామంది ఉన్నారంట. అట్లా దేవుని గణపరచాడు ఆయన. దైవ బిడ్డలు ఎవరైనా కానీ దేవుని గణపరుస్తారు. దేవుడు ఏం చేస్తాడంట, దేవుడు గణపరుస్తారు. భక్ష్యంకులు చనిపోయారు. చనిపోయిన తర్వాత శవపేటకి తీసుకొని పోవాలి. శవపేటిక ఎప్పుడైతే తీస్తారు అన్నప్పుడు ఆకాశంలో సూర్యుని చుట్టూ ఏమొచ్చింది తెలుసా, రెయిన్బో వచ్చిందంటే ఫోటో తీసినారు, రెయిన్బో వచ్చిందంట. రెయిన్బో వస్తే అది అంతా తీసినారు, పెట్టినారు. అందరూ వచ్చినారు. ఎక్కడ నాట్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఉన్న విశ్వాసులు వచ్చారు. ఎక్కడికి ఎక్కడ జనం అంటే నారాయణ తోట, సమాధి తోట ఉంది కదండి, అక్కడ నుంచి ఫుల్ ప్యాక్ బయటికి తీసుకుని వస్తున్నప్పుడు అక్కడక్కడ మ్యూజిక్ పెట్టినారు, పాటలు పాడబెట్టినారు, తీసుకుపోతుంటే అది ఒక పెద్ద పెళ్లి మాదిరిగా సంతోషం, ఆనందం. అది శవపేటకి అనుకోలేదు జనాలు. అక్కడ రోడ్ పక్కన పెద్ద బిల్డింగ్లకి బయటికి వెళ్ళి తొంగి చూస్తున్నారు. ఏంటిది ఇది, ఇంత ఘనత, ఏంటిది ఇది, ఏం జరిగింది చూస్తుంటే ఒక పాటలు పాడుతున్నారు, కొద్దిగా వాయిద్యాలు వాయిస్తున్నారు, కొంతమంది సువార్త చెబుతున్నారు. పోతుంటే ప్రజలందరూ కూడా చాలామంది అప్పుడు ప్రభువును అంగీకరించారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, మనకు ముఖ్యమంత్రి. అరే ఇంత పెద్ద మంచి దైవసేవకు నేను కలవలేకపోయానే అన్నాడు. తర్వాత ఆయన ప్రియుల ఉద్దేశం ఏంటంటే తన మహిమను వెతుక వారికి దేవుడు ఇస్తాంట మహిమపరుస్తాడు. ఏ రకంగా ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు, మనకి ఈ స్థాయిలో పెట్టారు. మనకున్న స్థాయిలో ఇప్పుడు దేవునికి ఏం చేయాలా, మహిమకరంగా ఉండాలి. ఏదైనా చిన్న పని మనకు తోచింది, మనకి ఏది తెచ్చాడు, ఏ తలంతి ఇచ్చాడు, మనకు జ్ఞానం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, అది సమయం ఇచ్చాడు, తలంతులు ఇచ్చారు. మన దాంతో ఏం చేయాలంటే దేవునికి ఇచ్చి ఘనపరిచేవారుగా ఉండాలి.